శ్రీమతి నమః. పొద్దున్నే పూజ చేసుకునేటప్పుడు మీరు షోడశోపచార పూజ చేస్తున్నప్పుడు స్నానం సమర్పయామి అనంగానే నాకు చలేస్తోంది అని చెప్పి ఆ మూర్తుల నుంచి మాటలు వినిపించాయి అనుకోండి, మీ పరిస్థితి ఏంటి? మీకు ఒక్కసారి అయోమయం, ఒకసారి భయం కలుగుతుంది. ఎందుకంటే మనం చేసే పూజకి భగవంతుడు స్పందించాడా? లేదు అంటే ఇంకెవరైనా మాట్లాడారా అని అనుకుంటాం కదా! ఒకవేళ అలా మాటలు వచ్చినా మనం నమ్మం అనుకోండి. ఎందుకంటే మన పూజా మందిరంలో భగవంతుడు లేడు అని అనుకుంటాం కాబట్టి అక్కడి నుంచి ఏ అద్భుతం జరిగినా మనం నమ్మం. నమ్మే స్థితి, స్థాయి మనకి లేదు కాబట్టి. కానీ ఒక భక్తుడు కోసం భగవంతుడొచ్చి ప్రతి క్షణం కొంగట్టుకు తిరుగుతూ అంటారు చూసారా? అలా తల్లి కొంగు పట్టుకొని తిరుగుతున్న ఒక పిల్లాడు ఎలా అయితే ఉంటారో, తన భక్తుడు కోసం వెనక వెనక తిరుగుతూ, తన భక్తుడికి ఎక్కడ ఇబ్బంది కలగకూడదని, తన భక్తుడు ఎప్పుడూ బాధపడకూడదని కృష్ణుడే స్వయంగా వచ్చేశారు అంటే, అలాంటి మహనీయుడి గురించి తెలుసుకోవటం ఎంత అదృష్టం చెప్పండి. ఎంత అదృష్టం ఉంటే అలాంటి వాళ్ళ చరిత్రలో మనం తెలుసుకోగలుగుతాం. ఈరోజు ఆ మహనీయుడి చరిత్ర తెలుసుకుందాం. తెలుసుకునే ముందు కృష్ణ పరమాత్మ పాద పద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. భక్తుడు భగవంతుడి కోసం ఏడవడం చాలా చరిత్రల్లో మనం తెలుసుకున్నాం. అయ్యో నీకు నైవేద్యాన్ని సమర్పణ చేసుకోలేకపోయానే, నీకు పూజ చేయలేకపోయానే అని బాధపడిన మనోవేదనకి గురైన భక్తుల గురించి మనం చాలా తెలుసుకున్నాం. కానీ తన భక్తుడికి అనారోగ్యం వస్తే కన్నీళ్లు పెట్టిన కృష్ణుడి గురించి మీకు తెలుసా? ఆ కృష్ణుడు ఎక్కడున్నాడో మీకు తెలుసా? ఆ కృష్ణుడు ఎక్కడ ఉన్నారు అంటే ఇప్పటి రాజస్థాన్ జైపూర్లో ఉన్నారనమాట. కానీ ఆయన ఈ మహనీయుడికి దర్శనమిచ్చింది బృందావనంలో. బృందావనం ఆ పేరు వింటేనే ఒళ్ళు పులకించిపోతుంది. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ నడయాడిన పుణ్యభూమి అది. ఎంతో మంది కృష్ణుడి కోసం తపించి కృష్ణుడి కోసం కన్నీళ్లు పెడితే ఆ బృందావనం నేల ఆ భక్తుల కన్నీళ్లతో తడిసిపోయింది. అందుకే బృందావనం మధుర వెళ్ళిన భక్తులు అక్కడి నుంచి మట్టిని తెచ్చుకుంటారు బొట్టుగా పెట్టుకోవడం కోసం. ఎందుకంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ నడయాడిన దేవభూమి కాబట్టి. ఈ భక్తుడు ఇప్పటి బంగ్లాదేశ్ యషహర్ జిల్లాలో తల్ఖడి గ్రామంలో పద్మనాభ భట్టాచార్య సీతాదేవి దంపతులకు జన్మించారు. ఆయన పేరు లోకనాథ గోస్వామి. ఈ లోకనాథ గోస్వామి చిన్నప్పటి నుంచి అందరిలాగే ఉండేవారు కాదు. హరిభక్తుల కథలు వింటూ హరినామ స్మరణ చేస్తూ నిరంతరము హరినామ స్మరణే ఊపిరిగా జీవించేవారు. ఆయన ఒకసారి నవద్వీపానికి వస్తే చైతన్య మహాప్రభువు చెప్తారు, నువ్వు బృందావనం వెళ్ళు, నేను తర్వాత వస్తాను అని. అసలు ఈ లోకనాథ స్వామి వారు చైతన్య మహాప్రభు నుంచి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడేవారు కాదు. ఆ ఎడబాటుని భరించలేకపోయేవారనమాట. కానీ చైతన్య మహాప్రభు ఆజ్ఞాపించిన తర్వాత ఇంక తప్పదు కదా, అందుకని అక్కడి నుంచి బృందావనం బయలుదేరుతారు. బృందావనం బయలుదేరుతున్నప్పుడు కూడా చూడండి, కృష్ణుణ్ణి ప్రేమిస్తే, మనం భగవంతుణ్ణి ప్రేమిస్తే, అది నువ్వు ఎవరిని ప్రతిష్ఠించుకున్నా నీ హృదయంలో వాళ్ళు నీతో పాటు అలానే ఉంటారు, నీతో పాటు అలానే వస్తారు. నవద్వీపం నుంచి బృందావనం వెళ్ళాలి. మరి దారిలో అడవి మార్గంలో కదా వెళ్ళాలి. ఈయన 1483లో జన్మించారు, అంటే 15వ శతాబ్దం. అప్పటికి ఇంత ప్రయాణ సౌకర్యాలు ఏం లేవు కదా, ఎక్కడికి వెళ్ళినా అడవుల్లోంచి వెళ్ళాలి కదా. ఆ అడవిని దాటించింది ఎవరో తెలుసా? కృష్ణ పరమాత్మ. బృందావనం చేరుస్తారు కృష్ణ పరమాత్మ ఈ లోకనాథ స్వామిని. సరే, బృందావనం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాధాకుండ సమీపంలో ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఆ ధ్యానం చేసుకున్నప్పుడు కూడా ఆ రాధాకుండను చూస్తూ మైమరిచిపోయేవారు అనమాట. కృష్ణ లీలల్ని ఆయన తలుచుకుంటూ. ఒక్కొక్కసారి చూసేవాళ్ళు భయపడేవారు, అసలు ఈయన ప్రాణాలతో ఉన్నారా, ఈ లోకంలో ఉన్నారా అని. వచ్చి ఇలా ఇలా తట్టేవారు అనమాట. తట్టి ఆ అమ్మ బానే ఉన్నారులే అని చెప్పి వెళ్ళిపోయేవారు. సరే, లోకనాథ స్వామి అలా ధ్యానంలో ఉండిపోతే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు, మీకు ఒకసారి మేము ఒక కుటీరాన్ని నిర్మించాలనుకుంటున్నాము అంటే లోకనాథ స్వామి ఒప్పుకోరు, నాకు వద్దు, నాకు అవసరం లేదు అంటారు. సరే, లోకనాథ స్వామికి ఏమనిపిస్తుందంటే అలా ధ్యానం చేసుకుంటున్న ఆయనకి విగ్రహం ఉంటే బాగుంటుంది, నేను అలా పూజ చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. అలా మనసులో అనుకోవటం తడవు కృష్ణ పరమాత్మ ఒక విగ్రహాన్ని ఒక బాలకుడు రూపంలో తీసుకొచ్చి ఈ లోకనాథ స్వామికి ఇస్తారు. ఆశ్చర్యపోతారు లోకనాథ స్వామి. ఎందుకంటే ఆయన మనసులో అనుకున్న కోరిక ఎలా తెలిసింది, ఎవరు తీసుకొచ్చారు అని. సరే, ఆ విగ్రహాన్ని కృష్ణ పరమాత్మ లోకనాథుడి చేతిలో పెట్టి అంతర్ధానం అయిపోతారు. ఇంకా అయోమయం నుంచి ఆశ్చర్యం నుంచి తేరుకోరన్నమాట లోకనాథుడు.
తేరుకోక అలా ఆలోచిస్తూ ఉంటే, ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు అడిగావుగా, అందుకే తెచ్చిచ్చా. నేనే స్వయంగా నీ కృష్ణుడినే తెచ్చిచ్చా అంటారు కృష్ణ పరమాత్మ. ఇంకా అలాగే ఆలోచిస్తుంటే, ఇంకెంతసేపు ఆలోచిస్తావు? నాకు ఆకలేస్తోంది, అన్నం పెట్టు అంటారు కృష్ణ పరమాత్మ. అప్పుడు గబగబా కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వస్తాయి. మరి రావా కృష్ణ పరమాత్మ మాట్లాడుతుంటే? అలా ఆనంద బాష్పాలు వస్తుంటే, కూర్చో నీకు వండి పెడతాను, కూర్చో, ఏం ఆలస్యం అవ్వదు అని చెప్పి గబగబా వంట చేసేసి పెడతారనమాట. అలా తన భక్తుడు వంట చేసే వరకు కృష్ణ పరమాత్మ అక్కడ కూర్చుని తన భక్తుడు వంట చేసి పెట్టిన తర్వాత తిని అక్కడి నుంచి బయలుదేరతారు. అప్పుడు అంటారు ఈ లోకనాథుడు, నాకు వంట చేయటం రాదు, సరిగ్గా చేయలేకపోతే ఏమనుకోకే అంటే కృష్ణ పరమాత్మ అంటారు, నువ్వు ప్రేమగా పెడితే అది చాలు, నాకు అమృతంతో సమానం. నువ్వు చేసిన వంట ముందు ఇంక నాకు ఏం తృప్తిగా ఉంటుంది చెప్పు, నువ్వు పెట్టింది చాలా అద్భుతంగా ఉంది అంటారు కృష్ణ పరమాత్మ. సరే, కృష్ణుడంటే విగ్రహాన్ని తీసుకుని వచ్చేసారు, మరి అది ఎక్కడ పెట్టాలి? సరే, అది ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు, మనం అక్కడ గుడి కడదాము అంటారు అనమాట. అప్పుడేమో ఈ లోకనాథుడు ఒప్పుకోకుండా ఒక గుడ్డని చింపి సంచిలా మెడలో వేసుకుని ఆ సంచిలో కృష్ణుడి విగ్రహాన్ని పెట్టుకుని ఇలా హత్తుకుంటారనమాట. అంటే తల్లి పిల్లాడిని ఎలా అయితే హత్తుకుంటుందో గుండెలకి, ఈ లోకనాథుడు కూడా కృష్ణుడిని అలా హత్తుకునే ఉండేవారు. అసలు వదిలేవారు కాదనమాట. ప్రాణం ఆ విగ్రహం అంటే ఆయనకి. అలా ప్రతి క్షణం అలా గుండెలకి హత్తుకుంటూనే ఉండేవారు. ఆయన నిద్రపోతున్నప్పుడు గుండెల మీదే ఉండేది, ఆయన ఏ పని చేస్తున్నా ఆయన దగ్గరే ఉండేది. ఒక్కొక్కసారి ఆయన పూజ చేయటం కోసం ఏం చేసేవారు అంటే విగ్రహాన్ని తీసి బయట పెట్టి పూజ చేస్తూ ఉంటే, చూడండి, భగవంతుణ్ణి ప్రేమిస్తే మన కోసం వస్తాడు, మన మాట వింటాడు, మనతో ఉంటాడు, మన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడు, మనకి కష్టం వచ్చినప్పుడు వచ్చి సేవ చేస్తాడు. ఈయన జీవితం ఒక ప్రత్యక్ష ఉదాహరణ అంతే. ఇంక ఏ సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం. సరే, ఆ విగ్రహాన్ని బయట పెట్టి పూజ చేసేసి తర్వాత ఆ సంచిలో పెట్టడం మరిచిపోతారనమాట. అంటే తన్మయత్వంలో ఉండిపోతారు, సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు ఆయన. వెళ్ళిపోతే అప్పుడు, లోకనాథ నాకు చలేస్తోంది, దుప్పటి కప్ప అని అడుగుతారు. ఇంకా చూడండి, లోకనాథుడికి ఒక్కసారి షాక్ కొట్టినట్టు అయిపోతుంది. అయ్యో, నా కన్నయ్యని చలిలో వదిలేసానా అని చెప్పి గబగబా తీసుకొచ్చేసి ఒక గుడ్డలో చుట్టి మళ్ళీ సంచిలో పట్టి, నేను తప్పు చేశాను కృష్ణ, తప్పు చేశాను, ఇంకెప్పుడు తప్పు చేయను సరేనా అని చెప్పి ఇలా గుండెలకి హత్తేసుకుంటారనమాట. అసలు చూడండి, భగవంతుణ్ణి ఒక నగలాగా అలంకరించుకున్నారు. ఎవరైనా గొలుసులు వేసుకుంటారు, ఎవరైనా ఇంకేమైనా వేసుకుంటారు, బంగారం అవన్నీ దిగేసుకుంటారు, కానీ భగవంతుడి విగ్రహాన్ని ఒక నగలాగా, ఒక ఆభరణంలాగా ధరించారు అంటే ఆయన ప్రేమ ఎంతటిది చూడండి లోకనాథుడిది. సరే, విగ్రహం అంటే చాలా చిన్నదే కదా. సరే, ఆ విగ్రహాన్ని మెడలో వేసుకుని తిరుగుతూ ఉన్నప్పుడు చూడండి, ఆ భగవంతుడు కూడా ఎలా ఆలోచిస్తాడో భక్తుడి గురించి. ఎక్కడికైనా వెళ్తున్నారు అని అనుకోండి లోకనాథుడు, వెంటనే ఆ విగ్రహం బరువు చాలా తగ్గిపోతుంది అనమాట, చాలా సుకుమారంగా తయారైపోతుంది. ఎక్కడైనా కూర్చున్నారనుకోండి, మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది. ఒక రోజు అడుగుతారు లోకనాథుడు, ఏంటి అస్తమాను నువ్వు బరువు తగ్గిపోతున్నావు, నేను అన్నం పెట్టడం లేదా, నేను పెట్టింది నీకు రుచించటం లేదా, ఎందుకు అస్తమాను అలా బరువు తగ్గిపోతున్నావు అంటే కన్నే చెప్తాడు కదా. అసలు అది ఈ చరిత్ర చదువుతున్నంతసేపు నా కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలే. ఇంతటి తపన నాకెప్పుడు వస్తుందో కదా అని అనిపించింది. మీకు కూడా ఏమనిపించిందో నాకు కింద కామెంట్ల రూపంలో చెప్పండి. సరే, వెంటనే కృష్ణుడు అంటాడు, మరి నువ్వు అటు ఇటు వెళ్తున్నప్పుడు బరువు ఎక్కువైపోతే నువ్వు మొయ్యలేవు కదా, మరి మోస్తే నీకు నొప్పి పెడుతుంది కదా, అందుకే తేలిగ్గా అయిపోయాను అంతే. నువ్వు పెట్టినట్లు నాకు ఎవరైనా పెడతారా చెప్పు, నువ్వు పెట్టింది నాకు కడుపు నిండా సరిపోయింది, చూడు ఇప్పుడు నేను ఎంత బరువు పెరిగానో అని చూపిస్తారనమాట. అప్పుడు వెంటనే సంతోషిస్తారు లోకనాథుడు. అలా ప్రతిక్షణం ఆ మూర్తితో మాట్లాడతారు. మనం కూడా ప్రతిక్షణం భగవంతుడితో మాట్లాడడం అలవాటు చేసుకుంటే ఆయన వచ్చి తీరతారు. ఇంకా ఆయనకి ఇంక వేరే ఆప్షన్ ఉంటుందో చెప్పండి? మీరు అస్తమాను మాట్లాడుతూ ఉన్నారనుకోండి, మనతో మాట్లాడి తీరాలి కదా. ఇప్పుడు కొడుకు తల్లితో అస్తమాను మాట్లాడుతుంటే కాసేపు మాట్లాడేసి నోరు మూసుకుంటాడు కదా అని చెప్పి తల్లి ఊరుకుంటుంది, ఏ సమాధానం చెప్పదు. కానీ పదే 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 అమ్మ 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 అని పిలుస్తూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు తల్లికి ఖచ్చితంగా మాట్లాడాలి కదా కొడుకుతో. అలాగే ఈ లోకనాథుడు ప్రతి క్షణం స్వామి కన్నా కన్నా అని పిలుస్తుంటే మరి అక్కడ ఎలా ఉంటారు? ప్రతి క్షణం తన భక్తుడు పిలుస్తూ ఉంటే
ఒకసారి ఏమవుతుంది అంటే ఈ లోకనాథుడి గురించి అందరికీ తెలుస్తుంది అనమాట. స్వయంగా కృష్ణ పరమాత్మ ఆయనతో ఉన్నాడు, ఆయనలో ఉన్నారు అని. ఎంతమంది వస్తారో, ఎంతమంది కష్టాల్లో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు ఈ లోకనాథుడిని దర్శించుకోవటం కోసం వస్తారో. అసలు ఎవరితోనూ ఏ మాట మాట్లాడేవారు కాదు. ఆయన చూపు చూసినంత మాత్రాన్నే ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ పోయేవి. ఒకసారి కొంతమంది దొంగలు ఏం చేస్తారు అంటే, అంత మహిమగల విగ్రహం మన దగ్గర ఉంటే మనకి కూడా చాలా మహిమలు వస్తాయని చెప్పి ఆ విగ్రహాన్ని దొంగిలించాలని అనుకుంటారు. వచ్చారు, ఆ సంచిలో నుంచి విగ్రహం తీయబోతుంటే ఆ దొంగలకి కళ్ళు పోతాయి. లోపల నుంచి సింహం గర్జన వినిపిస్తుంది అనమాట. అప్పుడు వెంటనే భయపడిపోయి లోకనాథుడి కాళ్ళు పట్టుకుంటారు. లోకనాథుడు క్షమించాను అని చెప్పిన తర్వాత మాత్రమే వాళ్ళకి కళ్ళు వస్తాయి. తర్వాత వాళ్ళు కూడా భక్తులుగా మారిపోతారనమాట. అలా ప్రతి క్షణం కృష్ణలీలలు ఎన్ని అనుభవించేవారో ఈ లోకనాథ స్వామి. ఒకసారి ఏమవుతుందంటే ఆయన యమునా నది దాటాలి అని అనుకుంటారు. అప్పుడు యమునా నదిలో బాగా నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి. అటు వెళ్ళాలి అంటే చాలా కష్టం, కానీ అటువైపు వెళ్ళాలి. ఎందుకంటే ఈ లోకనాథ స్వామి కృష్ణుడు తిరిగిన 333 స్థలాలని, అంటే కృష్ణలీలలు జరిగిన స్థలాలని ఆయన మనకు అందించారు. బహుశా అలా అందించాలనే ఉద్దేశమే, అందుకోసమే చైతన్య మహాప్రభు నవద్వీపం నుంచి బృందావనం పంపించుంటారు ఈ లోకనాథ స్వామిని. సరే, ఆ యమునలోకి దిగిపోతారనమాట. వెంటనే యమున నది ఏమవుతుంది తెలుసా, అంత ఉధృతంగా ప్రవహించే ఆ యమున కూడా కిందకు వెళ్ళిపోతుంది. మోకాళ్ళ కంటే కిందకు వచ్చేస్తుంది మీరు. ఈ లోకనాథుడు యమునని దాటేసిన తర్వాత మళ్ళీ ఉధృతంగా ప్రవహిస్తుంది. మీకు ఈ సంఘటన విన్న వెంటనే ఏం గుర్తొచ్చింది చెప్పండి? వసుదేవుడు కృష్ణ పరమాత్మని యమునా నది దాటించడానికి తీసుకువెళ్తుంటారు కదా, రేపల్లకి తీసుకువెళ్తారు కదా, ఆ సంఘటన గుర్తుకొచ్చింది కదా. మరి తన కన్నయ్య కోసం దారి ఇచ్చిన యమున, తన కన్నయ్య ప్రేమించే భక్తుడు యమునా నది దాటాలి అంటే మరి ఆ ఉధృతం తగ్గించుకొని వెనక్కి కిందకి వచ్చేదా చెప్పండి? భగవంతుణ్ణి సేవిస్తే అందరూ మనకి సహకరిస్తారు అనడానికి ఆ యమునా నది సంఘటన ఒక ఉదాహరణ. సరే, అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు, మీకు ఇల్లు కట్టించిస్తాము అని. ఒప్పుకోరు. ఒక చెట్టు కిందే ఆయన తపస్సు చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ కృష్ణ పరమాత్మని పూజిస్తూ ఉండేవారు అనే కంటే కూడా ప్రేమిస్తూ ఉండేవారు అంటే కరెక్ట్గా ఉంటుందేమో. ఎండాకాలం అనమాట. ఒకసారి ఎండాకాలం అయితే విపరీతమైన వేడి. ఆ వేడిలో ఆ చెట్టు కింద స్వామివారిని పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు కృష్ణ ఏం చేశారో తెలుసా? తన కృష్ణయ్యకి ఎండ తగలకూడదు అని చెప్పి తన సంచిలో పెట్టుకుని పూజిస్తున్న లోకనాథ స్వామి వారిని ఆ ఎండ ఏం చేయకూడదు అని అంత ఎండాకాలంలో ఆ ఎండిపోయిన చెట్టుని చిగురింపజేశారు. అంటే భక్తుడు తన్ని ప్రేమగా పిలిస్తే పులకించిపోతుంది ప్రకృతి, పులకించిపోయేటట్లు చేస్తాడు ప్రకృతిని భగవంతుడు. అది ఉదాహరణగా శీతాకాలంలో చలి నుంచి కాపాడారు, వర్షాకాలంలో వర్షం నుంచి కాపాడారు. అలాంటి స్వామి లోకనాథుడి విగ్రహాన్ని బయట పెట్టి మరిచిపోతే నాకు చలేస్తోంది అన్నారు అంటే ఏంటండి ఆ తపన చెప్పండి? ఏంటి? కన్నయ్య ఎందుకు వచ్చేస్తాడు? దేనికి లొంగుతాడు? ప్రేమకి కదా లొంగుతాడు, ప్రేమకి మాత్రమే కదా లొంగుతాడు. కన్నయ్యకి రాధమ్మను మించిన ప్రేమ ఎక్కడ దొరకదుట. ఎందుకంటే రాధకు మించి ఎవరూ ప్రేమించలేరు. రాధమ్మ ప్రేమను తెలుసుకోవటం కోసం కృష్ణయ్య ఎంత తపన పడిపోతారో, ఆ ప్రేమ తనకి దొరకటం ఎంత అదృష్టంగా భావిస్తారో. అసలు కన్నయ్య ప్రేమ మనకు దొరకాలి అంటే మనం ఎంత అదృష్టం చేసుకున్న వాళ్ళమో అనుకుంటాం. అలాంటిది కన్నయ్య రాధమ్మ ప్రేమ కోసం తపన పడిపోయేవారు తెలుసా? అంత ప్రేమమూర్తి రాధమ్మ. రాధమ్మలాగా కన్నయ్యని ప్రేమించే స్థితి మనకి ఎప్పుడు వస్తుందో, ఈ జన్మకి ఇంకా రాదేమోలేండి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో మాటలు దుర్భాషలు మాట్లాడేసి ఉంటాం, మనకి ఇంకెప్పటికీ మార్పు వస్తుంది. సరే, ఒకసారి ఏమవుతుంది అంటే ఈ లోకనాథుడికి జ్వరం వస్తుందన్నమాట బాగా. ఇంక అసలు మంచం మీద నుంచి లేవలేరు. ప్రతిరోజు ఈ లోకనాథుడు ఏం చేసేవారంటే యమునా నది నీళ్లు తీసుకుని వచ్చి ఆయన వంట చేసుకుని, అలాగే కృష్ణుడికి అభిషేకం చేసి అన్నీ చేసేవారు. ఆ రోజు పాపం మంచం మీద నుంచి లేవలేని స్థితి. బాధపడతారు, కృష్ణ నీకు స్నానం కూడా నేను చేయించలేకపోయాను అని.
తన భక్తుడు స్నానం చేయించటం కోసం కృష్ణ పరమాత్మ యమున నుంచి నీళ్లు తీసుకుని వచ్చి అక్కడ పెట్టేవారు తెలుసా. వంట చెరుకు కూడా ఆయన తెచ్చేవారు. ఒక్కొక్కసారి ఈయన ధ్యానంలో పడిపోయి వంట చేసుకోవడానికి ఆయన వంట చెరుకును కూడా తెచ్చుకునేవారు కాదు. అప్పుడు ఆయన చిన్న బాలుడు రూపంలో అడవికి వెళ్ళి వంట చెరుకుని తెచ్చి వంట చేయమని చెప్పేవారు. చెప్పి తను తిని అప్పుడు వెళ్ళేవారు. ఒకసారి ఏమవుతుందంటే పాపం ఇంకా జ్వరం వచ్చేస్తుంది అనమాట. ఇంకా జ్వరం వచ్చేసి ఆయనకి ఇంకా స్పృహలో కూడా ఉండరు. ఆ స్థితిలో కృష్ణ పరమాత్మ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ తీసుకుని వచ్చి ఆ లోకనాథుడికి ఆ జ్వరం తగ్గే వరకు సేవలు చేసి, తన భక్తుడు అలా మంచం మీద పడుకున్నాడే, బాధపడుతూ ఉన్నాడే అని చెప్పి కృష్ణ పరమాత్మ కన్నీళ్లు పెట్టిన దృశ్యాలు ఆ బృందావనంలో ఎంతో మంది చూశారట. వాళ్ళందరికీ సేవ చేస్తున్నవాడు ఎవరో ఒక చిన్నపిల్లాడు వచ్చి సేవ చేస్తున్నాడు అని అనుకున్నారు. కానీ అక్కడ సేవ చేస్తున్నది ఎవరు? కృష్ణ పరమాత్మ సేవ చేశారు. ఆ చిన్న పిల్లాడు ఏడవడం, ఈ సంఘటనలన్నీ కూడా అక్కడ బృందావనంలో అందరూ చూశారట. అలా తనకి సేవ చేసిన కన్నయ్యని చూసి లోకనాథుడు కన్నీళ్లు పెట్టుకునేవారట. నీ చేత నేను సేవ చేయించుకున్నానా, ఎంత దురదృష్టవంతుణ్ణి, నాకు ఎందుకు వచ్చింది ఈ రోగం. తనకి రోగం వచ్చినందుకు బాధపడట్లా, తనకి రోగం వచ్చినప్పుడు తనకి సేవ చేశారే, కృష్ణ పరమాత్మని నేను ఇబ్బంది పెట్టానే అని ఆయన ఏడ్చేవారు. ఒకసారి ఏమైందంటే ఆయన యమున నుంచి నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేస్తూ ఉండేవారు కదా. చూడండి, ఆ అభిషేకం చేస్తున్నంతసేపు ఈ లోకనాథుడి కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేస్తూ ఉండేవన్నమాట. నీళ్లు వచ్చేస్తుంటే ఆయన అంటారు, కృష్ణ, నా కళ్ళ నీళ్లు నీ పాదాల మీద పడుతున్నాయి, నన్ను క్షమించు, నేను నిన్ను చూస్తూ నేను ఉండలేకపోతున్నాను, నా కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి, ఏం చేయను కృష్ణ అంటే, అప్పుడు కృష్ణుడు ఏమంటాడో తెలుసా, లోకనాథ, నాకు నువ్వు యమున నుంచి నీళ్లు తీసుకుని వస్తే నాకు ఆ నీటితో అభిషేకం చేస్తే నచ్చుతుంది అని అనుకుంటున్నావేమో, కానీ నీ కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి చూసావా, అంతకంట పవిత్రమైన నీళ్లు నాకు ఎక్కడైనా దొరుకుతాయా చెప్పు, నీ కన్నీటికంటే పవిత్రమైన జలం నాకు ఎక్కడైనా దొరుకుతుందా చెప్పు, నువ్వు బాధపడకు, నువ్వు చేసిన ప్రతి పనికి నేను సంతోషిస్తాను, నేను పులకించిపోతాను అంటారు. ఒక్కొక్కసారి పూజ చేయటానికి పువ్వులు దొరకకపోతే మనసులోనే ఆయన భావన చేస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఎంత సుగంధ పరిమళాలు ఉన్న పుష్పాలు వచ్చిన వాసన వస్తుందో ఆ చుట్టుపక్కల భక్తులు అనుభవించేవారు దాన్ని. ఏదో ఆయన ఒక్కరు ఉన్నప్పుడు ఇవన్నీ జరగడం కాదు, ఆయన్ని దర్శించుకోవటం కోసం భక్తులు వస్తే ఆ భక్తులు కూడా అనుభవించేవారు. ఒకసారి ఏమవుతుందంటే ఇంకా ఈ రోజులు గడుస్తున్న కొద్దీ వయసు మీద పడిపోతుంది కదా, అప్పుడు ఈయన కృష్ణుడికి అన్ని ఉపచారాలు చేయలేకపోయేవారు అనమాట. ఒకరోజు బాధపడతారు. ఏమని బాధపడతారంటే, నాకు గంధం పెట్టడానికి కూడా కళ్ళు కనిపించటం లేదు, నేను ఎక్కడ పెడుతున్నానో కూడా నాకు గంధం తెలియట్లేదు కన్నా, నన్ను క్షమించు కన్నా అంటే కృష్ణుడి విగ్రహంలోంచి మాటలు వస్తాయట, లోకనాథ, నువ్వు నన్ను ముట్టుకుంటే, నువ్వు తాకిన ఆ స్పర్శ ఉంది చూసావా, అంతకు మించి నాకు ఏం కావాలి చెప్పు, నువ్వు ఎక్కడ పెడితే ఏంటి, నన్ను ముట్టుకున్నావు కదా, ఆ స్పర్శ చాలు, నేను పులకించిపోతాను అని అన్నట్ట. తన భక్తుడి స్పర్శ కోసం కృష్ణుడు పడుతున్న తపన చూడండి. నువ్వు ముట్టుకుంటే చాలయ్యా, నువ్వు పెడితే చాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు నాతో మాట్లాడితే చాలయ్యా. భక్తుడు భగవంతుడితో అంటలా, భగవంతుడు భక్తుడితో అంటున్నారు. అది కృష్ణ ప్రేమ అంటే. ఈ లోకనాథ స్వామి నడుచుకుంటూ వెళ్తుంటే గజ్జల శబ్దం వినిపించేదిట. బృందావనంలో చాలా వేడిగా ఉంటుంది కదా వేసవి కాలం. అలా వేసవి కాలంలో వేడికి తన భక్తుడి పాదాలు ఎక్కడ కందిపోతాయో అనో ఆ లోకనాథుడు నడిచే ఆ దారంతా చల్లగా చేసేవారట. మాటలతో చెప్పలేవండి. మనం కృష్ణుడికి చేసే ఏ ఉపచారాలైతే ఉన్నాయో ఆ ఉపచారాలన్నింటిలోనూ స్పందిస్తూ మాట్లాడేవారు. అన్నం పెడితే తినేవారు, అది ఎలా ఉందో చెప్పేవారు. స్నానం చేస్తే ఆ స్నానం నీటికి ఆయన స్పందించేవారు. నువ్వు గంధం పెడితే ఆ గంధానికి ఆయన బదులిచ్చేవారు. నువ్వు పుష్పాలు పెడితే అక్కడ సువాసన వచ్చేది. అలా నువ్వు ఏ పని చేసినా, నువ్వు అక్కడ కృష్ణుడి కోసం ఏం చేసినా బదులిచ్చేవారు అంటే
ఆ ప్రేమ ఒకసారి ఆలోచించండి. ఆ ప్రేమను ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఆ కృష్ణ పరమాత్మ, ఆ లోకనాథుడు మాట్లాడుకుంటుంటే ఎలా వచ్చిందంటారు అంత ప్రేమ? ఎందుకు వచ్చేసాడంటారు కృష్ణుడు చెప్పండి? ఎందుకంటే ప్రేమ. దేనికి లొంగడు భగవంతుడు, ప్రేమకి లొంగిపోతాడు. నువ్వు ఎంత ప్రేమ చూపిస్తే ఆ ప్రేమ కోసం వచ్చేస్తాడు. ఒకసారి ఏమి తినకుండా పడుకుండిపోతారు లోకనాథుడు. ఏమీ తినకుండా పడుకుండిపోతే తన భక్తుడు ఆకలితో పడుకున్నారని చూడండి. తను ఏం చేస్తున్నాడు అనేది తన భక్తుడికి తెలియకపోయినా తన భక్తుడికి కావలసినవన్నీ భగవంతుడు ఏర్పాటు చేశాడు. పాలు పెరుగు తీసుకొచ్చి, నువ్వు ఏం తినలేదు ఎందుకు, దా మనిద్దరం కలిసి పాలు తాగుదాం అని చెప్పి పాలు తాగించేవారు. కడుపు తడిమి అన్నం పెట్టేవారు. ప్రతి కష్టంలోనూ ప్రతి బాధలోనూ నేను ఉన్నాను అని ఆయనతో పాటు ఉండేవారు. మనిషి అన్న తర్వాత, మనిషిగా పుట్టిన తర్వాత మన కర్మని మనం అనుభవించి తీరాల్సిందే. కానీ ఆ బాధలు అనుభవిస్తున్నాడు భక్తుడు. అనుభవిస్తున్నంతసేపు కూడా ఆ బాధను తగ్గించే ప్రయత్నం చేశాడు కృష్ణుడు. ఒకసారి ఏమవుతుంది అంటే, ఆయన భజన చేసుకుంటూ ఉంటారనమాట చెట్టు కింద. భజన చేసుకుంటే చుట్టుపక్కల అందరూ వస్తూ ఉంటారు కదా భక్తులు. ఆ భక్తులు అందరూ చూస్తూ ఉండగానే ఒక నల్ల తాచు వచ్చి ఈ లోకనాథుడి ఒళ్ళో కూర్చుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోతారు. భయపడిపోయి లేచేస్తారు అందరూ. అప్పుడు ఈ లోకనాథుడు ఆ సర్పాన్ని ఇలా చేత్తో నిమురుతూ, నా కోసం వచ్చావా, సరే ఇక్కడి నుంచి వెళ్ళిపో, వాళ్ళందరూ భయపడుతున్నారు కదా అంటే అంత పెద్ద సర్పం కూడా తోక ముడుచుకుని వెళ్ళిపోయేది. జంతువులు ఆ చుట్టూ వచ్చేవి, కానీ అసలు ఏమి చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయేవి. ఇలా ప్రతి క్షణం వెన్నంటి కాపాడుకుంటూ తన భక్తుడి కోసం ఆయన ఎన్ని సేవలు చేశారో, ఎన్ని లీలలు చేశారో, ఎన్ని మహత్యాలు చేశారో. రాధా వినోదుడి ఆలయంలో ఇప్పటికీ ఈ లోకనాథ స్వామి వారి బృందావనం ఉంది. మీరు బృందావనం వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఈ విగ్రహం ఎక్కడుందో తెలుసా? జైపూర్లో ఉంది. అప్పట్లో మన దేశం మీదకి ఈ ఔరంగజేబు వీళ్ళందరూ దండయాత్రకు వచ్చి చచ్చారు కదా. వాళ్ళు మన విగ్రహాలని ధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పుడు చాలా వరకు విగ్రహాలని జైపూర్కి తరలించేశారనమాట. అలా తరలించేసిన విగ్రహం ఇప్పటికీ పురాన్ బస్తీ అనే చోట రాధా వినోదుల ఆలయం దగ్గర ఇప్పటికీ కృష్ణ పరమాత్మ తాను స్వయంగా ఇచ్చిన విగ్రహం ఉంది. భగవంతుడి అనుగ్రహం ఉంటే, ఒకవేళ మనకి చూసే అవకాశం వస్తే ఆ విగ్రహాన్ని కూడా మనం చూద్దాం. ఎందుకంటే జైపూర్లో మన కుటుంబ సభ్యులు ఒకరు ఉన్నారు. ఆయనకి చెప్పాను, ఆయన వెళ్ళి దర్శనం చేసుకున్నారు అని అనుకోండి, మళ్ళీ అక్కడ విషయాలు మనతో పంచుకున్నారు అని అనుకోండి, మనం కూడా ఆ విషయాలన్నింటినీ మళ్ళీ ఇంకొకసారి విందాం. మనం ద్వాపర యుగంలోకి వెళ్ళలేకపోవచ్చు, కానీ కలియుగంలోనే ఎలా అయితే గోదాదేవి కృష్ణ పరమాత్మని ప్రేమించి వివాహం చేసుకున్నారో, మనం కూడా ఆ ప్రయత్నం చేయొచ్చు కదా. మనం కూడా అదే విధంగా ప్రయత్నం చేయొచ్చు కదా. చేస్తే భగవంతుడు రాడు అంటారా? వస్తాడు. కానీ మనకి నమ్మకం లేదు. భగవంతుడు ఎదురుగుండా వచ్చి కూర్చున్న ఎన్నో సంశయాలు, నిజంగా వచ్చాడా, నిజంగా మాట్లాడాడని. ఒకవేళ మనతో పాటు ఉన్నారు అని అనుకోండి, పక్కన ఏ తక్షకుడో, ఏ నక్షత్రకుడో, ఏ రాక్షసో ఉంటారు. వాళ్ళు వెంటనే ఈ కలియుగంలో ఎక్కడొస్తారు అని తిప్పులు తిప్పుకుంటూ మాట్లాడతారు. అలా తిప్పులు తిప్పుకునే రాక్షసులకి, ఈ నక్షత్రకులకి మీరు లొంగిపోయారు అని అనుకోండి, కృష్ణుణ్ణి ఎప్పటికీ చేరుకోలేరు. కృష్ణుడే కాదు, మీరు భగవంతుణ్ణి ఎప్పటికీ చేరుకోలేరు. మనస్ఫూర్తిగా ధర్మాన్ని తప్పకుండా సత్యాన్ని పాటిస్తూ ఒక్కసారి మీరు మీ మనసులో ప్రతిష్ఠించుకున్న ఏదైతే రూపం ఉందో పిలిచి చూడండి. వచ్చి మీ నట్టింట్లో కూర్చుంటారు ఆ లోకనాథుడిలాగా. కృష్ణదాస్ గోస్వామి చైతన్య చరితామృతం రాస్తారు. రాస్తుంటే అందులో ఆయనకి ప్రత్యక్షమే కనిపించి చెప్తారనమాట లోకనాథుడు, నువ్వు నా గురించి రాస్తావేమో, రాయకు, ఎక్కువ రాయకు నా గురించి అని. అంటే తనకి ఎటువంటి ప్రచారమూ అవసరం లేదు. తనకి ఇంత భక్తి ఉందని ఎవరూ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు తెలుసుకుంటే చాలు, ఆయనకు అర్థమైతే చాలు అని అనుకున్నారు. మన భక్తి ఇంకొకరికి తెలియాల్సిన అవసరం లేదు. మన భక్తి భగవంతుడికి తెలిస్తే చాలు. అలా చాలు అనడానికి ఒక నిదర్శనమే లోకనాథుడు.
పరిపూర్ణమైన శరణాగతి చేస్తే నీకోసం కృష్ణుడు పరిగెత్తుకుంటూ వస్తాడు అనడానికి కలియుగంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన లోకనాథుడి చరిత్ర. భక్తుడు కోసం కన్నీళ్లు పెట్టిన కృష్ణుడంటే ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఊహించండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.